ఇప్పటివరకు కూడా గ్రహణాలు ఎన్ని గంటలకి గ్రహణం స్టార్ట్ అవుతుందంటే మార్చి 3వ తారీఖున ఎన్ని గంటకి గ్రహణం ప్రారంభం అవుతుంది, ఆబ్దికం ఎప్పుడు పెట్టాలి, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు విషయం ఏంటంటే ఈ యొక్క 2026 వచ్చే నెల మార్చి 3వ తారీఖున వచ్చేటువంటి ఈ చంద్రగ్రహణం ఏ ఏ రాశి వారికి బాగలేదు, ఏ రాశి వారికి బాగుంది అనే విషయాలు మనం తెలుసుకుంటాం. అంటే ఇక్కడ దీనికేం భయపడాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టు పరిహారాలు కూడా ఉంటాయి. అయితే ఏ రాశి, ఇక్కడ సింహరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతూ ఉన్నది. పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఆ రాశి వారు తప్పకుండా గ్రహణ శాంతి చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఏ రాశి వారికి బాగుంది, ఏ రాశి వారికి బాగలేదు మనం చెప్పుకుందాం. మేషరాశి వారికి అసలు బాగలేదు, వృషభ రాశి వారికి బాగుంది, మిథున రాశి వారికి బాగుంది, కర్కాటక రాశి వారికి కానీ సింహరాశి వారికి అసలు బాగలేదు, కన్యా రాశి వారికి బాగలేదు, తులారాశి వారికి బాగుంది, వృశ్చికం ధనుసు రాశి వారికి అసలు బాగలేదు, మకర రాశి వారికి బాగుంది, కుంభమీన రాశి వారికి బాగలేదు. అయితే ఇక్కడ వృషభ, మిథున, తుల, మకర రాశి వారికి బాగుంది. అంటే మరొకసారి చెప్తున్నాను, వృషభ, మిథున, తుల, మకర రాశి వారికి బాగుంది, మిగతా రాశి వారికి బాగలేదు. ఈ ఏ రాశి వారికి అయితే బాగలేదో వారందరూ కూడా గ్రహణ శాంతి చేయించుకొని, తగిన హోమాలు చేయించుకొని, దానికి తగ్గట్టుగా చంద్రబింబం ఆ శాంతి ప్రక్రియ అంతా కూడా వేరే విధానంగా ఉంటుంది. అది మనకి మంత్రభాగంలో చెప్పినట్టుగా ఉంటుంది కనుక ఆ విధంగా శాస్త్రయుక్తంగా చేస్తారు. అయితే చంద్రుడికి మోదుగు పొలలతో హోమం చేయాలి. దీనికి ఈ గ్రహణ శాంతి ప్రక్రియ అంతా కూడా చాలా పెద్దది. దానికి ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే దీన్ని ఇట్లా మనం కొన్ని విషయాలు మనం చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొందరు తెలిసి తెలియనటువంటి వాళ్ళు దీనికి కొంత కల్పితం చేసుకొని ఏదో సొంతంగా శాంతులు చేసేస్తున్నారు. నేను చెప్పేది బ్రాహ్మణ పురోహితుల గురించి కాదు, వేరే వారి గురించి. వాళ్ళకంటే ఈ శాంతి ప్రక్రియ తెలిసి ఉంటుంది. అయితే విశేషమైనటువంటి మనకి శాంతి కమలాకరం అనే గ్రంథంలో ఈ గ్రహణ శాంతి విషయాలు చక్కగా వివరించారు. దీనికి ఏ శ్లోకం పలకాలి, ఎలా దానం వేయాలి, ఎంత ప్రమాణం ఇవ్వాలి, ఇవన్నీ కూడా చెప్పారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే గ్రహణ సమయంలో బిడ్డ పుడితే చాలా దోషం అని మనకి శాస్త్రాలు చెప్పాయి. అంటే గ్రహణ సమయంలో మనకి ఆశ్లేష నక్షత్రంలో, మనకి ఉదాహరణకి ఒక ఆశ్లేష నక్షత్రం జ్యేష్ఠ మూల నక్షత్రంలో పుట్టిన మనకి బాలారిష్ట దోషాలు అంటారు బిడ్డ పుడితే. అట్లాగే పేగులు మెల్ల వేసుకొని పుట్టిన నాళా వేష్టి దోషం, అమావాస్య శనివాలి దోషం, అమావాస్య పూట పుట్టిన, పన్ను మీద పన్ను, తండ్రి నక్షత్రంలో పుట్టిన, బిడ్డ నక్షత్రంలో పుట్టిన మనకి శాంతి ప్రక్రియలు చెప్పారు. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే ధర్మశాస్త్ర గ్రంథాల్లో గ్రహణే చంద్ర సూర్యస్య ప్రసూతిర్యది జాయతే ఇత్తం సంజాయతే యస్తు తస్య మృత్యుర్న సంశయ వ్యాధిపీడా చ దారిద్ర్యం శోకచ్చ కలహో భవేత్ అని మనకి ధర్మశాస్త్ర గ్రంథం చెబుతుంది. అంటే చంద్రగ్రహణంలో కానీ సూర్యగ్రహణంలో కానీ ఎప్పుడైనా సరే బిడ్డ పుడితే, అంటే 3వ తారీఖు కానీ, అంటే ఎప్పుడైనా సరే గ్రహణ సమయంలో, ఆ గ్రహణం ఉన్న రోజు కానీ ఆ గ్రహణ సమయంలో కానీ బిడ్డ కానీ పుడితే అది తీవ్రమైన దోషంగా పరిగణించడం జరిగింది. బిడ్డ పుడితే దానివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. దానికి శాంతి ప్రక్రియలు కూడా ఉంటాయి. అంటే అలాగని చెప్పేసి మనం ఏంటి చేయకూడదు. అంటే ఆ సమయంలో పుట్టినప్పుడు గ్రహణ శాంతి ఆ బిడ్డకి ఏంటంటే గోప్రసవ శాంతి చేయించమన్నారు. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన, ఆశ్లేష నక్షత్రంలో పుట్టినా కూడా, మూలా నక్షత్రంలో పుట్టిన గోప్రసవ శాంతి, గోప్రసవ శాంతి అంటే అది వేరే శాంతి ప్రక్రియ. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అది శాస్త్రయుక్తంగా పలానా నక్షత్రం తీవ్రమైన నక్షత్ర దోషం వారికి గోప్రసవ శాంతి అనేది చేస్తారు. దీనికి మనకి శాంతి కమలాకరంలో చాలా చక్కగా వివరించారు. అదంతా కూడా శ్లోక ప్రామాణికంలో ఉంటాయి, కొంతమందికి అర్థం కాదు. కనుక అది ఆ యొక్క గోప్రసవ శాంతి అనేది తప్పకుండా ఈ గ్రహణ సమయంలో పుట్టుంటే తగిన శాంతులు చేసి దానికి దానాలు కానీ ఇచ్చినట్లయితే ఆ పుట్టిన బిడ్డకి దోష నివృత్తి తొలగిపోతుంది. అయితే గ్రహణ శాంతి చేయించలేము అనుకుంటే దానివల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే తప్పకుండా, ఉదాహరణకి మార్చి 3వ తారీఖు చంద్రగ్రహణం కనుక మరుసటి రోజు తప్పకుండా గ్రహణ శాంతి చేయాలి. కుదరలేదు, వారం రోజుల లోపలనే చేయించాలి. ఎందుకంటే గ్రహణ శాంతి మనది ఏ రాశి అయితే ఆ రాశికి సంబంధించిన గ్రహణ దోషం ఏదైతే ఉన్నదో, చంద్రగ్రహణ దోషం ఉన్నదో, ఏ రాశి వారికి బాలేదో వాళ్ళందరూ కూడా
అలా ఆ సంవత్సరం అంతా కూడా ఆ గ్రహణ దోషం అనేది ఉంటుంది సంవత్సరం మొత్తం కూడా. అంటే ఆ దోషం అనేది పోదు. ఒక బిడ్డ పుడితే చెడు నక్షత్రం పుడితే ఏ విధమైన దోషం ఉంటుందో, ఏ నక్షత్రంలో గానీ, ఏ రాశిలో అయితే గ్రహణం పట్టిందో ఆ రాశి వారు గ్రహణ శాంతి గాని చేయించకపోతే ఆ దోషం ఆ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. ఇదేదో అందరిలాగా కొంతమంది సోషల్ మీడియాలో నేను కూడా పెడుతుంటా 100 సంవత్సరాలకు ఒకసారి గ్రహణం వచ్చింది. కొన్ని అభూత కల్పనలు చెప్పేవాడిని కాదు నేను. ఉన్నది యథార్థంగానే చెప్తాను. ఈ చంద్రగ్రహణం నేను అనాదిగా మన భారతదేశంలో ఈరోజు కాదు కొన్ని వందల వేల సంవత్సరాలకు మనకి ఈ వేల సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రహణ శాంతులు చేస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళందరూ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కుల మత భేదాలకు అందరూ కూడా ఆచరిస్తున్నారు. కొంతమంది తెలియదు కాబట్టి తెలియదు. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి అందరికీ తెలుస్తుంది విషయం అంతా కూడా. అందువల్ల ఏంటంటే గ్రహణ శాంతి చేయించడం వల్ల మనకి ఆరోగ్యం బాగుండటం కానీ అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇక్కడ గ్రహణ సమయంలో శాంతి చేయించకపోతే ఏ ఫలితాలు ఉంటాయని నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అవి చాలా ఇలా ఈ రాశి వారికి ఇంత తీవ్ర ఇది ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే అవన్నీ నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను భయపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మనకున్న స్తోమతలోనే గ్రహణ శాంతి చేయించుకోవచ్చు. అంటే చేయించడం వల్ల మంచిది. చేయించకపోవడం అది మీ వ్యక్తిగత నాకు సంబంధించింది కాదు. కానీ చెప్పడం నా ధర్మం కనుక ఈ గ్రహణ శాంతి చేయడం వల్ల మనకి ఆ సంవత్సరం అంతా బాగుంటుంది, చాలా మంచిది. కనుక ఇప్పుడే కాదు, సూర్యగ్రహణం వచ్చినా చంద్రగ్రహణం వచ్చినా ఏవేటటువంటి గ్రహణ దోషాలు ఉన్నాయో, ఏ రాశి వారికి అయితే గ్రహణం పట్టిందో, ఏ నక్షత్రానికి గ్రహణం పట్టిందో ఆ రాశి వాళ్ళు ఆ గ్రహణ శాంతి చేస్తే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మరో విషయం ఏంటంటే గ్రహణ శాంతి అనేటువంటిది శాస్త్రయుక్తంగా చేయాల్సినటువంటి ప్రక్రియ. తప్పకుండా హోమం కూడా చేయించాలి, దానం ఇవ్వాలి. దానికి చంద్రబింబం అనేది ఒకటి ఉంటుంది, వెండి. అయితే ఇక్కడ చంద్రగ్రహణ సమయంలో వెండి చంద్రుని అంటే వెండి అంటే ఇప్పుడు మనకి బంగారు గుడ్ల దగ్గరికి వెళ్ళినట్లయితే ఇప్పుడు అంటే పూజా స్టోర్లు అయితే రెడీమేడ్ అమ్ముతుంటారు లోహాలకు సంబంధించి. కానీ నిజానికి ఒక వెండి పల్చటి రేకు ఉంటుంది, దాన్ని చంద్రుడి ఆకారంలో కట్ చేసి అంటే వాళ్ళే ఇస్తారు. అది తర్వాత బియ్యము, తర్వాత మినుములు, ఉలవలు ఇవి బ్రాహ్మడికి దానంగా ఇవ్వాలి. గ్రహణ శాంతి చేయించుకున్న వాళ్ళు తప్పకుండా దానాలు ఇచ్చి చంద్రబింబము, తర్వాత వచ్చేసి ఆవుని ఘృతం, తర్వాత మినుములు, ఉలవలు, బియ్యం ఇవన్నీ దానాలు ఇచ్చేస్తారు. శాంతి అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత అక్కడ చంద్రుడికి కలశం పెడతారు. సూర్యగ్రహణం అయితే గ్రహణం పెట్టినప్పుడు సూర్య కలశం, చంద్రగ్రహణం అప్పుడు చంద్రుని ప్రధానంగా కలశం పెట్టి దానికి షోడశోపచారాలు, పూజలు, హోమాలు అన్నీ అయిపోతాయి. మోదుగు పొలలతో హోమం చేయడం, చంద్రుడి మూలమంత్రంతో ఇవన్నీ అయిన తర్వాత ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం అంతా చెప్పి బ్రాహ్మణులు దానం ఇస్తారు. అవన్నీ ఇక్కడ చెప్పదలుచుకోలేదు. తరువాత గ్రహణశాంతి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా తలకి స్నానం చేయాలి. తలకి స్నానం చేసి వస్త్రాలు మార్చుకోవాలి. ఎందుకంటే గ్రహణ సూతకం అనేది ఉంటుంది, తర్వాత గ్రహణ దోషం అనేది ఉంటుంది. కనుక మనం ఆ దోషం పోవడానికి గ్రహణ శాంతి చేయించాం. గ్రహణ శాంతి చేసిన తర్వాత చంద్రుడి యొక్క కలశం పెట్టుంటే ఆ నీళ్లు బ్రాహ్మణ చేత చల్లించుకోవాలి. నెత్తిన చల్లించుకున్న తర్వాత తీర్థం స్వీకరించిన ఇంటికి వచ్చిన తర్వాత గ్రహణ శాంతి చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా తలకి స్నానం చేయాలి, వేసి స్నానం చేయాలి. అలా చేయకపోతే ఎప్పుడైనా సరే దానం ఇచ్చిన తర్వాత, దానం అంటే ఇప్పుడు కార్తీక మాసంలో కొన్ని దానాలు ఇస్తారు, వాటికి స్నానాలు అవసరం లేదు. దోష నివృత్తికి చేసే ఏ శాంతి అయినా సరే, అంటే నవగ్రహానికి దానికి కూడా ఇంటికి వచ్చినప్పుడు దానికి స్నానం ఆచరిస్తే చాలా శుభప్రదం. అందులో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం దానాలు ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేయాలి. అలా చేస్తేనే మనకి మంచిదన్నమాట. శుభం భూయాత్. మీ చక్రాల రాఘవేంద్ర శర్మ సిద్ధాంతి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా నెంబరు చాలామంది దగ్గర ఉన్నది, తక్షణంగా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అలాగే ఈ గ్రహణ సమయంలో శాంతి చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించినట్లయితే దానికి తగిన పరిహారాలు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. ఇక అనేక విషయాలు పోస్టర్ రూపంలో కాకుండా మీకు అనేక విషయాలు మన ఆధ్యాత్మికపరంగా కానివ్వండి, ముహూర్త శాస్త్రపరంగా ఇక నుంచి నేను దీని సమయాన్ని కేటాయించైన అనేక విషయాలు తెలియజేయాలని తెలియజేస్తాను. శుభం భూయాత్.